హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ ఉమా 123. మీకు గన మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటి అంటే, నేను 3 సోమవారాలు చేస్తాననేసి అయితే మొక్కుకున్నాను కదా. ఇది లాస్ట్ వారం అనమాట. గుడిలో ఉన్నాము, గుడికి వెళ్ళాము. కొంచెం లేట్ అయిపోయిందనమాట వెళ్ళడం. ఇంటి దగ్గర పూజ చేసి లేచి అన్నీ కడుక్కొని చేసేసరికి వెళ్ళేసరికి కొంచెం లేట్ అయ్యింది. మా వారు నేను కలిసి అయితే వెళ్ళిపోయాము. మా వారైతే మొత్తం చూపిస్తున్నారు. వాళ్ళ గుడిలో కూడా సాయంత్రం పూజ కూడా అయ్యిందనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా. ఇంకా దీపాలు అయితే మా వారితో అయితే వెలిగిస్తున్నాను. నాకు కుదిరినంత వరకు అయితే తను ఉంటే తనతోనే వెలిగించుతాను, ఇంట్లో కానీ బయట కానీ ఎక్కడ కానీ. ఇక్కడైతే తనతోనే దీపాలు వెలిగించేసి మొత్తం చెట్లు కాడ అన్ని దగ్గర దీపాలు వెలిగించేసి ఇప్పుడైతే మళ్ళీ ఇంటికి వెళ్ళి శివదేవుని పూజ అయితే పెడతాను. ఇదైతే మార్నింగ్ అయితే ఇలా చేసేసాను ఈ పూజ అయితే. శివదేవుని పూజ అయితే మళ్ళీ గుడి నుండి వచ్చిన తర్వాత అయితే స్టార్ట్ చేసేసాను. ఇక్కడైతే శివదేవుని పూజ స్టార్ట్ అయిపోయింది. పూజ అయిపోయిన తర్వాత ఇంకా వంటలు అనేవి చేస్తానన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే లాస్ట్ వారం అయితే చేసుకున్నాను. నేను ఒక 5 ముత్తైదులను పిలిచి పసుపు బొట్టు ఇచ్చి వాళ్ళకైతే భోజనాలు పెడదామనేసి అయితే అనుకున్నాను. అలాగే పెడుతున్నాను కూడా. పెద్దగా ఏమీ వెరైటీలు అయితే ఏమీ వండట్లేదు, ఏదో అలా సింపుల్గా అయితే చేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, నేను మా అక్కనే చేసుకుంటున్నాం అనమాట. ఎక్కువ మంది ఏం కాదు కాబట్టి మేమిద్దరమే చేసుకుంటున్నాము. అక్క వచ్చేసి కొబ్బరి పచ్చడి అయితే చేస్తూ ఉంది. నేనైతే అలా వీడియో అయితే తీస్తున్నాను. ఇక్కడైతే లాస్ట్కి అన్నం అయితే పెట్టాను. వంటలు అయితే రెడీ అయిపోయాయి, చూసారు కదా. సాంబారు, వంకాయ జుడుముల కర్రీ, అన్నం, అప్పడాలు, కొబ్బరి పచ్చడి, బెల్లం పాయసం అనమాట. కానీ చాలా బాగున్నాయి అనమాట. వంటలు వచ్చేసరికి తిరుపతిలో భోజనాల లెక్క అయితే నాకు అనిపించే. ఏదైనా సరే మనము పూజ కోసం చేసింది అంత టేస్ట్ వస్తుందేమో. మాకైతే ఆ రోజైతే చాలా బాగా కుదిరాయి వంటలు అయితే. అందరు కూడా వచ్చి తినేవాళ్ళు అయితే చాలా బాగున్నాయి అనేసి అయితే చెప్పారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇక్కడైతే వంటలన్నీ చేసాం కదా, అవి మేము మూలకు పెడతామన్నమాట. మూలకు పెట్టి అదే దేవుని దగ్గర పెట్టేసి అన్నీ ఏమేమి ఉండామో ప్రతి ఒక్కటి కూడా ఆ ఆకులు వేసేసి పూజ అంతా అయిపోద్ది కదా. అయిపోయిన తర్వాత అందరూ తినేసి పసుపొట్టు ఇచ్చేసిన తర్వాత అదైతే నేనే తింటానన్నమాట. ఆ రోజు ఒక పొద్దు ఉన్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, అన్నీ వంటలన్నీ మూలకు పెట్టేసిన తర్వాత ఇప్పుడైతే ఒక 5 ముత్తైదులు పిలిచేసి వాళ్ళకి కాలు కడిగేసి వాళ్ళకి భోజనాలు పెట్టిన తర్వాత పసుపు పట్టు ఇచ్చేయడమే అంతే అనమాట. నేను శివదేవుని పూజ అయితే ప్రతి ఇయర్ కూడా చేసుకుంటానమాట. నాకు చేసుకుంటే చాలా మనసుకి ప్రశాంతంగా ఉంటుంది. మనం ఏదైనా సరే అనుకున్నామంటే ఇలా జరిగిపోతుందన్నమాట. నేను జరిగినా జరగకపోయినా కార్తీకంలో ప్రతి ఇయర్ కూడా శివదేవుని పూజ ఒక వారమైనా సరే నాకు కుదిరితే పెట్టుకుంటానమాట. ఎందుకో తెలియదండి, పెట్టకపోతే ఏదోలా అనిపిస్తుంది. ఇక్కడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మాకు ఇలా మేమైతే మా సైడ్ అయితే ఇలా కాలు కడుగుతారు పేరెంటాలకి. కొంతమంది ఇలా వద్దనేసి అయితే అంటారు, కానీ మా సైడ్ వచ్చేసి మేము ఇలాగ పేరెంటాలకి కాలు కడిగేసే పసుపు బట్ట అనేది ఇస్తామన్నమాట. మా సైడ్ పద్ధతి. ఇంకా అందరూ వస్తారనమాట. భోజనాలు అరిటాకుల్లో అయితే పెట్టాను. నాకు చాలా హ్యాపీ అనిపించింది. అరిటాకులు దొరుకుతాయా దొరకవు అనుకున్నాను, అరిటాకులు అయితే దొరికాయి. కార్తీకంలో అరిటాకు భోజనం అనేది తప్పకుండా పెట్టాలన్నమాట. మనము కూడా అరిటాకుల్లో తింటే చాలా మంచిది. ఇంకా అరిటాకులు దొరుకుతాయా దొరకవా, నార్మల్ ఆకులు కూడా తెచ్చేసాను. కానీ ఆ టైంకి అయితే నాకైతే అరిటాకులు కూడా దొరికాయి అనమాట. ఇంకా సో చాలా హ్యాపీ. ఇక్కడ చూసారు కదా, మా ఫ్రెండ్ అమ్ము తనకైతే పాప కావాలన్నమాట. అలా అనేసి ఆ దేవుడికి అయితే చక్కగా మొక్కుకుంటుంది. దేవుడా నాకు చక్కటి పాపనివ్వండి అనేసి. ఆమె కోరిక అయితే తీరిపోవాలనేసి అయితే అనుకుంటున్నాను. ఇక్కడ చూసారు కదా, చిన్నపిల్లలాగా వాళ్ళతో పట్టుకోకూడిపోయిందనమాట. చెప్పాను కదా, తను ఎక్కడుంటే అక్కడ సందడే. చాలా కామెడీ ఎక్కువగా చేస్తుంది. మేము కూడా తన మీద ఎక్కువ కామెడీ అయితే చేస్తాము. ఇక్కడైతే వాళ్ళకైతే ఫస్ట్ అయితే భోజనాలు పెట్టేసి వాళ్ళు తినేసిన తర్వాత పలదానం అయితే ఇచ్చేస్తాను. ఇచ్చేసిన తర్వాత మేము ఇంకా కూర్చొని తినేయడమండి. ఓకేనండి, వీడియో అయితే ఇదేని మ్యూజిక్ అయితే ఇచ్చేస్తున్నాను. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి ఫ్రెండ్స్.